అన్నమయ్య తాళ్లపాక గ్రామాన్ని విడిచి వచ్చిన తరువాత పూర్తిగా ఇక్కడే ఉండిపోయాడు. ఆయన వారసులు కూడా ఇక్కడే ఉండిపోయారు. అన్నమయ్యకు తిమ్మాంబ, అక్కాంబ ఇద్దరు భార్యలు. వీళ్లకు 4 సంతానం. ఇందులో నరసింహ కవి, పెద తిరుమలాచార్యులు కొడుకులు, సరసమాంబ, తిరుమలాంబ కూతుర్లు. అన్నమయ్య కొడుకు నరసింహ కవికి 3 కొడుకులు, పెద తిరుమలాచార్యుడికి 5 కొడుకులు. ఇలా పెరుగుతూ వచ్చిన వీరి వారసత్వమంతా ఇప్పుడు తిరుమల తిరుపతిలోనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యులు వారసులు ఇక్కడే మనకు ఒక 20 అడుగుల దూరంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ రక్త సంబంధికులని మీకు పరిచయం చేయబోతున్నాం. నిజంగా ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, వాళ్ళకి ఇక్కడ తిరుమలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళని భక్తులు ఎలా చూస్తున్నారు అనే విషయం తెలుసుకుందాం. నమస్కారం. ఇది చూశారు కదా, ఈయనే తాళ్లపాక అన్నమాచార్యులు వారి మనవలు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, మీరు మీ డీటెయిల్స్ చెప్పండి సార్. నా పేరు తాళ్లపాక వేణుగోపాలాచార్యులు. మా తండ్రి గారు తాళ్లపాక అనంతాచార్యులు, వాళ్ళ తదనంతరం తాళ్లపాక అన్నమాచార్యులు. వాళ్ళ తదనంతరంగా మేము సేవ చేస్తుంటే ఇక్కడ మా నివాసి గృహం ఉంది, అది చూపిస్తాం. మా తాత తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన తర్వాత తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, తర్వాత చిన్న తిరుమలాచార్యులు. ఆ తర్వాత ఆ విధంగానే స్వామివారి సేవ చేసుకుంటూ స్వామివారి యొక్క సేవ అనుగుణంగా ఉదయం మేము స్వామివారి సుప్రభాతం అప్పుడు స్వామివారిని తలుపులు తీసి నిద్రలేపి మేల్కొనపాలన్నమాట. 6 కుటుంబాల వాడు అనంతాచార్యులు, వెంకటరమణాచార్యులు, శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు, రామ్మూర్తి, సత్యనారాయణాచార్యులు. వీళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు కాలం అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలం ఉన్నాం మేము. అనంతాచార్యులు వాళ్ళ యొక్క ఆయన మా నాన్నగారు పెద్దవారు, ఆయన పిల్లలం మేము 4 అన్నదమ్ములం. ఇక్కడే తిరుమలలోనే పుట్టాను. తిరుమలలోనే స్వామివారి కొలువులో ఇక్కడే స్వామివారి సన్నిధిలో ఇక్కడ పోస్ట్మెన్గా పనిచేస్తూ స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ప్రతిరోజు స్వామివారి ఆలయానికి వెళ్తుంటాను. వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొస్తుంటాను. అన్నమాచార్య వంశంలో పుట్టడమే మేము పూర్వజన్మ చేసుకున్న సుకృతము. ఆయన 32,000 కీర్తనలు రాశారు. ఏ ఒక్క దీంట్లో కూడా స్వామివారికి అన్ని అంకితం చేశారన్నమాట. అన్నమయ్యలో ఏ పాట పాడినా కూడా వెంకటేశ్వర స్వామి పైన పరిమి భక్తిగా, అంటే ఏది కూడా మనది అన్నట్టు శాశ్వతంగా లేదు, అన్ని కూడా భగవంతుడు అర్పితం. ఈ యొక్క భూమిపైన మనం పుట్టడం కూడా అది అన్ని ఆయన యొక్క స్వామి యొక్క వరాలే అన్నమాట. తాత అన్నమాచార్యులు గారు నివసించిన స్థలం ఇదే అండి, ఇక్కడేంటి స్వామివారు. మేము ఇక్కడే ఈ యొక్క దీంట్లోనే మేము పుట్టింది. ఇక్కడ మా ఇల్లు నింది, నివాస స్థలం ఇల్లు ఉంది. తాతగారు ఇక్కడే ఉండి ఇక్కడే స్వామివారి కైంకర్యం చేసుకుంటూ ఆయనకి రోజు వెళ్ళి స్వామివారికి ఉదయం సుప్రభాతం చేయడం, తర్వాత మధ్యాహ్నం కళ్యాణం అప్పుడు అమ్మవారిని కన్యాదానం చేయడం, రాత్రి ఏకాంత సేవ అప్పుడు స్వామివారిని లాలిపాట పాడడం. ఈ 2 సూర్యచంద్రాదులు కలిగి ఉన్నంత వరకు మా వంశస్థులు, అన్నమాచార్య వంశస్థులు ప్రతి ఒక్కరు ఏ ఒక్క దీంట్లో ఆ కైంకర్యమాన్ని పాల్గొనాలని చెప్పి అన్నమాచార్యులు తీసుకున్నటువంటి ఒక వరం. ఆ దీనివల్ల ఈ దినం కూడా మా వంశస్థులు స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నాము. ఇక్కడే అండి స్వామివారు మన అన్నమాచార్యులు గారు నివసించినటువంటి ఇల్లు ఇది. ఇదే తిరుమల కొండపై అన్నమాచార్యులు నివసించిన చోటు. ఇక్కడ ఒకప్పుడు చిన్న ఇల్లు ఉండేది. కాలక్రమేణా అది పూర్తిగా శిథిలమైంది. అన్నమయ్య నివసించిన చోటే ఆయన ఆలయం కట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అన్నమాచార్యులు ఏదైతే ఇక్కడ నివసించిన స్థలం ఇక్కడే మా యొక్క అదే నా యొక్క అదృష్టం అన్నమాట. తిరుమలలోనే పుట్టాను. ఆ యొక్క దీంట్లోనే తిరుమలలోనే స్వామివారి దగ్గర ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఆ యొక్క ఇవ్వడమే నా జన్మ ధన్యం అన్నమాట. ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? నేను అన్నమాచార్యులు మనమనిగా ఆయన రక్త సంబంధితుగా ఏం చెప్తారు మీరు ప్రేక్షకులు? ఆ యొక్క వంశంలో పుట్టడమే నా జీవితం ధన్యం అండి. ఆ ఒక్క వంశంలో పుట్టడం నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం. అదేవిధంగా స్వామివారి కైంకర్యం కూడా నేను చేసి ఉదయం కైంకర్యాలని చేశాను. ఆ యొక్క చేసిన దానివల్లే నాకు తిరుమలలో ఆయన పాదాల దగ్గర ఉండేటువంటి భాగ్యం నాకు కలిగిస్తున్నాడు. ఇంకా వచ్చేటువంటి కూడా జన్మలో కూడా మంచి యొక్క దీంట్లో పుట్టాలని నేను స్వామివారిని ప్రార్థన చేస్తున్నాను. స్వామివారి యొక్క సన్నిధిలో 1 సెకండ్ 1 నిమిషం ఉండడమే గొప్ప. అటువంటిది మాకు స్వామివారి సన్నిధిలో తెల్లారి ఉదయం స్వామివారి సుప్రభాతం చేయడం, అదేవిధంగా కన్యాదానం అప్పుడు మేము అమ్మవారిని స్వామివారికి చేయడం, కన్యాదానం చేయడం,
తర్వాత రాత్రి పవళింపు సేవకు ఎప్పుడు మేము స్వామివారిని నిద్ర పంపించడం, ఇవన్నీ మా యొక్క పూర్వజన్మ సుకృతం వాళ్ళు చేసినటువంటి యొక్క ఇదే కదా మాకు ఈ దినం ఈ అవకాశం మాకు లభించింది. ఇప్పుడు మీ తాతగారు 32,000 కీర్తనలు రాశారు. మీ తాతగారు తిరుమలకి ఎలా వచ్చారు? ఇది అన్నమాచార్యుల వారు. అంటే ఆయన యొక్క ఏమిరంటే ఆయనకి స్వామివారి భక్తి పైన ఇదైపోయింది. అప్పుడు ఏం చేశారంటే ఇంట్లో ఏ పని చెప్పినా కూడా ఆయనకి సరైనటువంటి యొక్క మనసు ఇది లేక ఏదో వాళ్ళ తండ్రి గారు ఏదో ఒక బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా. సరే నాయన నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి ఏదైనా తీసుకురారా అంటే అడవికి వెళ్ళి దర్బలు అవి కోస్తున్నారు. ఆ కోసేటప్పుడు ఒక చుక్క చేయగలిగితే ఆయనకి ఏం అలవాట్లు ఏ పని చేయరు, ఏదో స్వామివారి కీర్తన రా ఏదో చదువుకుంటూ ఉన్నారు. ఆ గడ్డి కోసేటప్పుడు అనుకోకుండా ఒక చుక్క రక్తం బుట్టుపడింది. అటువంటికి ఈయనకి రక్తం చూసి ఈయనకి అన్నమాచార్యులు ఏం రాయి వెంటనే ఏం చేసి అక్కడ అందరూ స్వామివారికి వెళ్తున్నారనమాట. వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అని అనేటువంటి వాళ్ళలో కలిసిపోసాడు. వాళ్ళతో కలిసి గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా అంటూ తిరుమలకి వచ్చేసాడు. వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈయనకి ఆనంద పరమానందం ఇవరే తిరుమలలోకి వచ్చాము, ఇది ఒక స్వామి ఇదిరా అని అప్పుడు ఆయనకి ఒక ఇదైన అనుభూతి, సంతోషమైన అనుభూతి కలిగింది. ఒరే మనం ఈ ఊరికి తిరుమలకి రావడం ఇది చూడడం అనేటప్పటికి ఆయనకి ఎక్కడలేని ఆనంద బాష్పాలపై వస్తుంటే అందరు నడుచుస్తుంటే ఇంకా గాలిగోపురం దగ్గర వచ్చేటప్పటికి ఆయన వల్ల ఆయన కాళ్ళకి పాదరక్ష వేసుకున్నాను. అప్పుడు అమ్మవారు కనబడి నాయన పాదరక్షలు తిరుమలకి వేసుకోకూడదు, ఆనాటి నుంచే పాదరక్షలు తిరుమలకి వేసుకోపోకూడదనే ప్రాముఖ్యత కూడా వచ్చిందన్నమాట. పాదరక్షలు వదిలి నీకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఆ పాదరక్ష అక్కడ వదిలేటప్పటికి స్వామివారి దివ్య దర్శనం ఇచ్చారు. దివ్య దర్శనం ఇచ్చి వెంటనే వచ్చి స్వామివారిని చూసేటప్పటికి ఆయనకి పరమానందం అయిపోయింది అన్నమాట. ఒరే మనకి ఎంత పూర్వజన్మం ఎంత చేస్తున్నాను. అప్పుడు స్వామివారికి ఫస్ట్ మొదట ఒక కీర్తన ఆలపించాడు. మనుజుడై పుట్టి మనుజుని సేవింప అంటే మనుజుడిగా పుట్టి చుట్టేడు కడుపుకై అంటే ఇంతకడ కడుపుకై ఎన్ని కష్టపడాలా, జుట్టేడు కడుపుకై తెగని చోట్లు తిట్టి పట్టెడు గూటికై బతిమాలి అన్నాడు. అంటే ఇంతకడ కడుపుగాను ఎన్ని కష్టాలు పడాలి అంటే అన్నమాచార్యులు ఒక్కొక్క పాటలో ఎంత అర్థం రాశాడంటే దాన్ని మనం వర్ణించలేమండి. నివాసం ఎక్కడ మీది? ప్రస్తుతం బాలానగర్ అనేసి అక్కుంటాం. ఇది ఇంకేదో ఉద్యోగ రీత్యా ఇక్కడ తీసుకున్నాం. అన్నమయ్య కాలం నుంచి ఈనాటి వరకు స్వామివారికి నిత్య కైంకర్యం నిర్వహిస్తున్నది అన్నమయ్య వంశీయులే. వేణుగోపాలాచార్యులతో పాటు మరికొంతమంది వారసులు కూడా స్వామివారి సన్నిధిలోనే ఉన్నారు. అందులో కొన్ని కుటుంబాలు స్వామివారికి నిత్య సేవలు చేస్తుండగా మరికొందరు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అన్నమయ్య వంశీయులకు చెందిన కుటుంబాలు ఇప్పుడు 32 ఉన్నాయి. అందులో ఆడవాళ్ల తరపు కుటుంబాలు 22 కాగా మగవారి కుటుంబాలు 10. వీళ్లంతా ఇప్పుడు తిరుమల తిరుపతి పరిసరాల్లోనే ఉంటున్నారు. తాళ్లపాక అన్నమాచార్యులకు సంబంధించిన మరొక వారసుని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంట్లో ఉన్నారు. వీళ్ళే తాళ్లపాక అన్నమాచార్యుల వారసులు. ఇప్పుడు ప్రస్తుతం స్వామివారికి ఉదయం నిద్ర లేపడం, తర్వాత రాత్రి నిద్ర పుచ్చడం వరకు వీళ్ళే కన్యాదానం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ వారసత్వం ఎలా కొనసాగుతుంది, వాళ్ళు ఇక్కడ తిరుమలలో వాళ్ళని భక్తులు ఏ విధంగా చూస్తున్నారు, అన్నమయ్య వారసులుగా వాళ్ళకి ఎలాంటి ఇక్కడ ఎలాంటి మేలు సదుపాయాలు కలుగుతున్నాయనే అంశాన్ని